ఈ యొక్క 2 రోజులు మీటింగ్స్లో దేవుడు ఎంతో మనకు కృప చూపించారు. కాబట్టి దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనము ఎంతగానో వందనాలు చెల్లించాలి. 2 రోజులు ఏ ఆటంకం లేదు, వాతావరణం అనుకూలపరిచాడు. ఎంతో చక్కగా సమయంగా దివ్యంగా ఈ మీటింగ్స్ జరిగాయి. మీ ఆహ్వానం కొరకు, మీరు ఇచ్చిన అవకాశం కొరకు, మీరు ఇచ్చిన ఆతిథ్యం కొరకు నేను సంఘానికి, దైవ సేవకులు, విద్యార్థుల గారికి, పెద్దలకు, పరిశుద్ధులకు, పరిచారకులకు అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే గుంపి నుంచి వచ్చినటువంటి సోదరులు ఎంతో చక్కగా మంచి సంగీతం, మంచి పాటలు దేవుని మహిమార్థంగా అందించినారు. మీరు వేరే రాష్ట్రం నుండి ఇంత దూరం ప్రయాణం చేసి పెద్దవారు కూడా ఉన్నారు. వారు కూడా ఎంతో ఓపికతో వచ్చినారు. ఈ పాటలు కూడా విని మీరు ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. ఈ మధ్యనే నేను నిత్యానంద గారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను. మేమిద్దరం కలిసి 10 రోజులు చాలా సన్నిహితంగా ఉన్నాము. ఈ సంఘానికి వాక్య పరిచయం చేసేవాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని అనుకుంటాను నేను. ఎందుకంటే విజయానంద గారిని ఆ వైపు తెలుసు. ఆయనకి కొంచెం లోతుగా వెళ్ళదండి, పైపైన చెప్పండి. విజయానంద గారు దేవుడి వాక్యాన్ని చాలా లోతులు తీసుకెళ్తారు. మా వైపు పిలిచినప్పుడు అంత లోతుగా చెప్పండి అని చెప్తాను. నిజంగా ఈ సంఘ వారి ఎంతో ధన్యులు. దేవుడు తన దాసుని, దాసురాల్ని, కుటుంబాన్ని ఎంతో చక్కగా వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన గుర్తు చేసుకొని, నాకు కొంచెం ఫీవర్గా ఉంది, రాత్రి ప్రయాణం చేయాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని తిరుగుతున్నందుగా 2వ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుతున్నాం. మనము 9:30 క్లోజ్ చేయాలి. విజయానంద గారికి నవ్వుతో మాట చెప్పాను. ఏం చెప్పానంటే, ఫస్ట్ ప్రసంగం చేసినానికేమో గంట టైం ఇస్తున్నారు. ఎప్పుడు 7:30 నుంచి 7 నుంచి 7:30 వరకు పాటలు పాడారు. 7:30 నుంచి 8:30 వరకేమో ఫస్ట్ ప్రసంగం, గంట ప్రసంగం. నా ప్రసంగము 8:30 నుంచి 9:30. 8:30 to 9:30లో నా టైంలోనే పాటలు, ప్రార్థన. కాబట్టి నాకు 45 నిమిషాలు మిగులుతుంది. అయినా పర్వాలేదు, నవ్వుతూ చెప్తున్నాను అంతే. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుతాం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టిని, తన ఇంటి వారి దృష్టిని మంచివాడై ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతి పెట్టిరి. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. ఈనాటి నుంచి యోవాషు గురించి మనం వింటున్నాము. మధ్యలో యెహోయాదా వచ్చాడు. ఆయన గురించి కూడా మన అధ్యాయంలో ఉంది కాబట్టి ఆయన గురించి కూడా కొన్ని చూడద్దండి. నా వైపు చూడండి. ఆయన మైకులు, లైట్లు అన్ని సర్దుతా ఉంటారు. ఆ వైపు చూడదు, నా వైపు చూడండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. 16వ వచనం. అతని
ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను. ఎప్పుడు రాశాడు చెప్పండి. ఎప్పుడు రాజు దాని గురించి ఆయన జీవితం ముగింపులో మన ముగింపు చాలా బాగుండాలి. మన ప్రారంభము కంటే మన ముగింపు చాలా ఉండాలి. ఎవరి బిడ్డలాగా, సోదరులాగా, సోదరిలాగా వినండి. నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఆరాధన చేస్తున్నావు, 6 నెలలైంది, చల్లారిపోయినావు. మన ముగింపు చాలా మంచిగా ఉండాలి. ఎంతమంది రాలిపోయినారు? విశ్వాసం సంగతి పక్కన పెట్టండి. సేవకులు, చాలా కాలం సేవకులు, కళ్ళబుద్ధిన చెప్పే సేవకులు, మైకులు పగలగొట్టే సేవకులు, ఎంతమంది ఆత్మీయంగా దిగజారిపోయినారు. మధ్యాహ్నం నేను చెప్పుకున్నా, స్పిరిచువల్ ప్రైడ్. ఎంతమంది దైవ సేవకులండి, వాళ్ళ ప్రసంగాలు చేసి అతిశయించారు, పైకి పోయినారు, గర్వించారు. దేవుడు పై నుండి తిరిగి తోసేసాడు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. మహా సేవకులు, మహా భక్తులు, మహా విశ్వాసులు పడిపోయినారు. నీ ముగింపు బాగుండాలి. విశ్వాసులు ఏం చెప్తారండి? విశ్వాసులు ఏం చెప్తారు తెలుసా? అన్నా పౌలు చెప్పగలరు కానీ మనం చెప్పగలమా? పౌలు లాంటి వాళ్ళు అయితే చెప్పగలరు. ఆహా, ఎంత సందేశం తీసుకున్నావు. మనం కూడా చెప్పగలం. మంచి పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది. మనం కూడా చెప్పగలం. పౌలుకే కాదు, మనం కూడా చెప్పగలం అన్నమాట. మన ముగింపు ఇంగ్లీష్ లో ఒక వాక్యం ఉంది, ఏ గుడ్ బిగినింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ గుడ్ ఎండింగ్. అర్థం చెప్పండి. నీ ప్రారంభం బాగున్నంత మాత్రాన నీ ముగింపు బాగుంటుందని గ్యారంటీ లేదు. నీ యొక్క ప్రారంభం బాగున్నంత మాత్రాన నీ ముగింపు గ్యారంటీ ఉంటుందని గ్యారంటీ లేదు. భయంతో, వణకుతో నీ సొంత లక్ష్యాలను కొనసాగించుకో. సోదరి ఉందా? భయం ఉందా? వణకుందా? విచ్చలవిడిగా చూస్తావు. ఏంటి? సెల్ ఫోన్. ఎంతమంది విశ్వాసం పోరాటం చేస్తారు తెలుసా? చూస్తారు తెలుసా? పోరాటం ఏంటి? బట్టలు లేని బొమ్మలు, బూతు బొమ్మలు, సినిమా బొమ్మలు, హీరోయిన్స్ బొమ్మలు, బ్లూ ఫిలిమ్స్. ఉందా? దైవభయం ఉందా? మనకుందా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేలా తప్పించుకోదు. నిర్లక్ష్యం అన్నాడా? అలక్ష్యం అన్నాడా? నిర్లక్ష్యం అంటే విశ్వాసం కాదు. How can you escape if you reject such a great salvation? అంటే అవిశ్వాసం. How can you escape if you reject అన్నాడా? నెగ్లెక్ట్ అన్నాడా? చెప్పండి. అలక్ష్యం అన్నాడా? నిర్లక్ష్యం అన్నాడా? ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావే. ఒకవేళ ఇంత గొప్ప రక్షణ అలక్ష్యం చేస్తున్నాడు లేదా తృణీకరిస్తున్నారని చెప్పింటే అవిశ్వాసకు రాస్తున్నాడు. ఎప్పుడు పట్టుకొని రాశాడే, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన how can you escape if you neglect such a great salvation?
ఏమంటారు తెలుసా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించినవాడు నమ్ముకున్నానన్నా, బాప్తిసం తీసుకున్నానన్నా, కాబట్టి రక్షించబడతాను. ఏదైనా చేసుకోవచ్చు అన్నాను. అట్లా రైలులో మన ప్రధాన సంఘాల్లో గొప్పగా వాడబడిన గొప్ప దైవజనుడు ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాడు. వాళ్ళ సంతానంలో ఒకరు కృపాను బోధిస్తున్నారు. దేవుడు క్షమిస్తాడు, కృప కింద ఉన్నాం. పాపం చేయవాడు చూడను లేదు, ఎరగను లేదు. పాపం చేయవాడు అపవాది సంబంధి. వీరిని బట్టి అపవాది పిల్లలెవరో దేవుడి పిల్లలెవరో తేలబడను. మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నీ సొంత రక్షణ కొనసాగించుకుంటున్నావా? రక్షించబడ్డ తొలి దినాల్లో జీవం, ఉత్తేజం, ఉల్లాసం, మృదుదనం. ఇప్పుడు a good beginning does not guarantee a good ending. ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. సూర్యోదయం బాగుందా, సూర్యాస్తమయం బాగుందా? సూర్యోదయం బాగుందా, సూర్యాస్తమయం, సన్ రైజ్ బాగుందా, సన్సెట్ బాగుందా? సన్సెట్ బాగుంటుంది. వెతుడికి వెళ్ళి చూడండి. సాయంకాలం 5:30 ప్రాంతంలో రంగులతో అస్తమిస్తాడు సూర్యుడు. రంగులు నీ ముగింపు బాగుండాలి, రంగులతో ఉండాలి. నేను కొంతమంది వృద్ధులను గమనించాను. ఇలా చచ్చిపోతారు కదా, త్వరలో వాళ్ళు ప్రొఫెసర్కి వెళ్తారు కదా. కొంతమంది వృద్ధులను గమనించాను. తెల్ల వెంట్రుకలు, ముఖంలో దేవుని రక్షిస్తూ క్రీస్తు సారూప్యం, వారి నోటిలో చిరునవ్వు, మంచి పలకరింపు, ప్రేమ వారి ముఖంలో నేను చూశానండి. కొంతమంది వృద్ధుల యొక్క ముఖంలో చూశాను. రాను మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మా బాల్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. ఆయన చనిపోయేటప్పుడు రాయబడిన మాటలేంటి? దేవుని దృష్టికి చెప్పండి. ఆయన చనిపోయినప్పుడు రాయబడిన మాటలు చెప్పండి. దేవుని దృష్టికి చెప్పండి. వారి దృష్టికి మంచి వాడైపోయాడు. నువ్వు చనిపోయినప్పుడు నీ శవం దగ్గర వచ్చి ఏమంటారు అందరూ? కొంతమంది ఏమంటారు తెలుసా? బయటికి చెప్పకపోయినా పక్కకి, అయ్యో బ్రదర్ పోయిందే, మంచిదైంది, ఆ సిస్టర్ పోయింది. ఒకటే తొందరడు, గలాట, పేచీలు, సంఘంలో తలపోడు పోయింది, మంచిదైంది బ్రదర్ అని పక్కన నిల్చుకుంటారు. యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువగలది. మనం మరణిస్తే దేవునికి ఎంతో మహిమ కావాలి. దేవుని దృష్టిని, ఇంటి వారి దృష్టిని, దేవుని దృష్టిని, ఇంటి వారి దృష్టిని, దేవుని కోసం, దేశం కోసం, దేవుని కోసం, దేశం కోసం, సంఘం కోసం, సమాజం కోసం. కొంతమంది ఎప్పుడు దేవుడే అని ఈ దేశం కోసం, కొంతమంది ఎప్పుడు సంఘమే సమాజం కోసం, దేవుని కోసం, దేశం కోసం, సంఘం కోసం, సమాజం కోసం. నీకు బాగుండాలి, నీ వృద్ధాప్యం బాగుండాలి. నాకు ఆశ్రయ దుర్గమని యెహోవా యథార్థవంతుడు, ఆయన ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయడానికి ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. ఈ వయసు పెరిగే కొద్దీ క్రీస్తు సారూప్యంలో సూర్యోదయం కంటే సూర్యాస్తమయం ఎంత బాగుంటుందో నీ ముగింపు అంత మంచిగా ఉంటాడు. పాత జీవితం ఒకవేళ ఏమైనా కొన్ని మైనస్ ఉన్నా ఇప్పుడు నీ జీవితం ముగింపు జీవితం చాలా. పౌలు ఏం చెప్పాడు? వెనక ఉన్నవి మరచి మనం ముందుకు సాగగలగాలి.
17వ వచనం. యెహోవా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి 16వ వచనం. లాస్ట్ టైం కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర రాజుగా యాజకుడు కానీ ఎక్కడ సమాధి చేశారు? రాజుల సమాధిలో పెట్టారు. చూసారా దేవుని బిడ్డలు? అతను వృద్ధి పొంది తన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పండి? అతను వృద్ధి పొంది తన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పండి? కదండి. కొంతమంది దైవ సేవకులు, విశ్వాసులు, పెద్దలు, నాయకులు చనిపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు అనుకుంటానే ఉంటారు. ఎంత ప్రభావం చూపిస్తారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించగలరు. రాజుల సమాధిలో ఆయన పెట్టినారు. మనం ముందుకు వెళ్ళిపోతాము. 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి రాజులకు అనగా యోవాషుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాడు. ఏం సమ్మతించాడు? పోండి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టండి, దేవతా స్తంభాలకు పూజ చేసుకోండి, విగ్రహాలకు పూజ చేసుకోండి అని చెప్పిస్తాడు. ఎవరు? ఇంత భక్తిగా ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్న దేవుని మందిరాన్ని ఇంత బాగు చేసి బలపరిచినటువంటి ఈ యొక్క యోవాషుడు యెహోయాదా చనిపోందని ఎప్పుడైనా చూడండి, సెకండ్ జనరేషన్ చెడిపోతుంది. ఏ సంఘటన తీసుకోండి, చాలా రేర్. భక్త సింగారు పడకలో ఉన్నారు, ఎవరు నోరెత్తింది లేదు. తెలుసు కదా, భక్త సింగారు గొప్ప దైవజనుడు. ఆయన కదలలేని స్థితిలో ఉన్న, పడకలో ఉన్న ఎవరు నోరెత్తింది లేదు. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళాడో కోర్టులు, పోలీసులు, తాళాలు. సెకండ్ జనరేషన్ పెద్దలు, నాయకులు, సేవకులు భారం కలిగి దేవుని ప్రేరేపణతో సేవ చేసి ఆత్మలు సంపాదించి సంఘాలు కట్టి స్థితికి తీసుకుని వస్తారు. దైవ సేవకులు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత చూడండి, అందరూ పెద్దలు, అందరూ నాయకులే. సెకండ్ జనరేషన్ చెడిపోతుంది. మన పెద్దలు, నాయకులు చనిపోయినా సరే మన ఆత్మీయతను కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి, సంఘాలను కాపాడుకోవాలి. యెహోయాదా చనిపోయినడం లేదో అధిపతులు వచ్చారు, మేము ఇట్లా చేసుకుంటాము అంటే సమ్మతించాడట. యెహోవా మందిరాన్ని విడిచిపెట్టారు. చెప్పండి, దేవతా స్తంభాలకు పూజ చేశారు, విగ్రహాలకు పూజ. ఇది మన సంగతి. మరి నీవు విజయానందంగా ఉన్నంత వరకు అబ్బా ఎంత భక్తి, ఎంత భక్తి. విజయానందంగా ఉన్నంత వరకు ఎంత భక్తి, ఆలుగాడు ఎంత భక్తి. దైవ సేవకుల ముందర, పెద్దల ముందర, నాయకుల ముందర ఇంట్లో చూడాలా ఇంకా నిన్ను భార్యను తిట్టేవాళ్ళు, భర్తను తిట్టేవాళ్ళు, తిట్టకుండా తింటారు. కొంతమంది రిపీట్ చేయరు, బూతులు. వేషధారులు కాదా నీవు? దైవ సేవకులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, యెహోయాదా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండాలి, వాళ్ళు లేనప్పుడు ఎక్కువ రకంగా. ఊసరవేళ్ళంటారా? మీరు ఏమంటారు? ఎక్కడికి పోతారంటూ మార్చేస్తుంది. ఎక్కడికి పోతారంటూ మార్చేస్తుంది. ఏనాడైనా యేసు ప్రభు అయ్యో వేశ్యులారా అన్నాడా? అయ్యో విషాదలారా అన్నాడా? అయ్యో సుంకరులారా అన్నాడా? అయ్యో వేశ్యులారైన శాస్త్రులారా, పరిసయ్యులారా.
మరి మోసే 40 రోజులు పోయినాడో లేదో పైకి, 40 రోజులు కొండ ఎక్కినాడో లేదో. దూరం చేసుకున్నారు. తమ మహిమాస్పదము ఎద్దునే ఆ గడ్డిపై ఎద్దు రూపములకు మార్చిరి. తమ మహిమాస్పదము గడ్డిపై ఎద్దు రూపములకు మార్చిరి. 40 రోజుల్లో ఎంతో మార్పుగా చూడండి. ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. దైవ సేవకులు, నాయకులు, పెద్దలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నారా? వాళ్ళు లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉన్నారా? చెప్పండి. పెద్దలు, నాయకులు, సేవకులు ఉన్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలా? వాళ్ళు లేనప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఏంటి ఎక్కువ జాగ్రత్త ఉండాలా? లేనప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనం చదవండి. 29వ వచనం. అపోస్తలుల గ్రంథం 20:29. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎఫెసు పెద్దలారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వాళ్ళందరూ కనికరింపరు. ఇప్పుడు మన సంఘాల కోసం పెద్దోళ్ళు సీనియర్స్ ఉన్నారు కాబట్టి కొంతమంది కొంచెం అభిమానులు ఉన్నారు. ఆ ఉన్న సేవలు కూడా ప్రవేశానికి వెళ్ళిపోతే మన సంఘాలకు సెకండ్ జనరేషన్ ఎవరు ఇష్టం వాళ్ళకి. ఆఖరి దినాలకి పౌలు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వీళ్ళు ప్రవేశిస్తాయి, వాళ్ళ మందరం కనికరిస్తాం. యేసు ప్రభువు చెప్పాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని పలుకుతురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఏ తోడేళ్ళు? డేంజర్. తోడేలుగా వస్తే డేంజరా? గొర్రెల చర్మం వేసుకొని వచ్చిన తోడేళ్ళు డేంజరా? ఏ తోడేళ్ళు డేంజరు? గొర్రెల చర్మం వేసుకొని వచ్చిన తోడేళ్ళు డేంజర్. యేసు ప్రభువు చెప్పారు, అబద్ధ ప్రవక్తలను జాగ్రత్త పడండి. గొర్రెల చర్మం వేసుకొని మీరు వస్తారు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మన చూడండి, పౌలు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 చదువుతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నాతో ఉన్నంత మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలములను భయముతోనూ వణుకుతోనూ ఈ సంరక్షణను కొనసాగించుకుని నాతో ఉన్నంత మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, నేను ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేని ఈ కాలమందు కూడా, నేను ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేని ఈ కాలమందు కూడా. పౌలు ఉన్నప్పుడే కాదు, పౌలు లేకపోయినా సరే వారు ఉన్నంత వరకు ఎంత బాగుంటాం. వారి వెళ్ళిపోయిన తర్వాత సరసాలాడితే, వారితో ఉన్నంత వరకు ప్రేమగా ఉంటావు. వారితో పోయిన తర్వాత ప్రాయ పురుషులతో చముగా ఉంటావే. ముందుకు సాగి వెళ్తాము. 18వ వచనం. వారు చేసిన ఈ అపరాధ నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చెను. 19వ వచనం. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొక్క ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి, కానీ వారి చర్యలుగా ఉండిరి. నువ్వు అనుకుంటున్నావు ఇది వాళ్ళ కోసం అనుకుంటున్నావు, వారి మీద పరిపాలించాడు.
నువ్వేమనుకున్నానంటే ఆ కాలంలో దేవుడు వాళ్ళ ప్రవక్తలను పంపిస్తే వాళ్ళు శరీరకపోయేది నువ్వు అనుకుంటున్నావు. మరి ఈ రోజు విన్నపించి దేవుడు మీ దగ్గర ఎవరు పంపించాడు? దైవ సేవకులను పంపించాడు. Don't take it for granted. రెగ్యులర్ మీటింగ్ సులభంగా ఎంచుకోవద్దు. చాలా విషయాలు దేవుడితో మాట్లాడాడు. ఈ పండుగలను మోకరించి దేవుడితో తాళపేడ తెలుసుకో. దినవృత్తాంతం 2వ గ్రంథం ఎలా ముగించబడింది చెప్పండి చూద్దాం. 36వ అధ్యాయము 15-16 వచనం. దినవృత్తాంతం గ్రంథం ఎలా ముగించబడింది? 36వ అధ్యాయం 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును తన నివాస స్థలమందును కటాక్షముల వాడై వారి యొక్కకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడవేసి ప్రవక్తలను పంపుచూ వచ్చినను. పొద్దున్నే వాక్యం, మధ్యాహ్నం వాక్యం, సాయంకాలం వాక్యం, రేడియోలో వాక్యం, టీవీలో వాక్యం, సెల్ ఫోన్లో వాక్యం, యూట్యూబ్ లో వాక్యం, వాట్సాప్ లో వాక్యం. పొద్దున్నేసిన వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎవరో నీకు వాక్యం పంపించుతున్నారు. తన సేవకులైన ప్రవక్తలను పంపుచూ వచ్చినను. దేవుని దూతలను ఎగతాళి చేయించు, అలా వాక్యమును దూరీకరించుచు, అలా ప్రవక్తలను హింసించుచున్నాక నివారింప శక్తిని రాకుండా యెహోవా కోపమైన జనుల మీదకి వచ్చెను. 24వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. దినవృత్తాంతం 2వ గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి వచ్చెను. దేవుని సేవ అయిపోతుందా? యెహోయాదా చనిపోయినంత మాత్రాన ఎవరు లేరా? దేవుడు ఎవరికి లేకుండా? దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి వచ్చాడు. దేవుని ఆత్మ దిగి వచ్చాడు జకర్యా మీదికి. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. జకర్యా వచ్చాడు తెర మీదకి. ఏమన్నాడో చెప్పండి. ఏం ప్రసంగము? చిన్న ప్రసంగం చెప్పండి. మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరా వర్తిల్లరు? చెప్పండి. యెహోవా ఆజ్ఞలు మీరు ఎందుకు మీరుచున్నారు? మీరు వర్తిల్లరు. మీరు యెహోవాను విసర్జించితే కనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇలాంటి ప్రసంగాలు చేసే ప్రసంగికులు ఉన్నారు ఈ రోజుల్లో? చాలా తక్కువ. ఉండొచ్చు, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు. చాలా మంది ప్రసంగికులు వస్తారు, సంఘాలకు వస్తారు, పూత పూసిపోతారు. ఏమి ఒక్క గాయం ఉండదు. నైస్గా వాక్యం చెప్తారు కదండి. ఆ సంఘాలను మెప్పించి పోతారు. బైబిల్లో ఉన్న సేవకులు ఎవరిని లెక్క చేయరు, రాజులు లెక్క చేయరు, ప్రజలు లెక్క చేయరు. మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్తిల్లరు, మీరు బాగుపడరు. మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించారు కాబట్టి ఆయన మిమ్మల్ని విసర్జించాడు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తారు బైబిల్లో ఉన్న సేవకులు. ఈ కాలంలో సేవకులు నైస్గా చెప్పేసి పైన పూర్తి దైవావేశం కలిగిన ప్రతి లేఖనం ఏంటంటే ఈ లేఖనం ఏంటి? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఖండించుటకు, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతిని శిక్ష చేయుటకును అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది. ఏమనుకున్నా దేవుని వాక్యం అంటే తిమోతి సంపూర్ణమైన దీర్ఘశాంతులతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ రోజు నేను కూడా నేను చెప్పాలనుకుంటున్నాను.
సేవకులు జకర్యాలాగానే వాక్యం చెప్తే బాధపడద్దు. ఇలాంటి ఈ రోజుల్లో మనకి ఇలాంటి వాళ్ళే కావాలి. ఖండించే వాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, గర్తించే వాళ్ళు మనకు కావాలి. లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఆత్మీయ నష్టపోతావు. రాజా, నీ తమ్ముని భార్యను ఇంట్లో పెట్టుకున్నావు. ఎవరు రాజా, నీ తమ్ముని భార్యను ఇంట్లో పెట్టుకున్నావు. తప్పు 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 చెప్పగలరు ఎవరైనా? చెప్పాడు. జైలు వేస్తావా వేసుకో, తల తీస్తావా తీసుకో. దేవుడు చెప్పమన్నాడు, హెరోదు రాజా వ్యభిచారం చేస్తున్నావు, జాగ్రత్త చేస్తున్నావు, తగదు, నీకు రాదు కాబట్టి తగదు. యోహాను ప్రకటన గ్రంథం రాస్తా, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు, సంగమా లవలేఖ సంగమా, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు. ఉందా? ఉందా? బైబిల్లోని సేవకులు దేవుడు చెప్పేస్తారు. పొద్దున మనం చదువుకున్న దుర్మార్గుని మీలో నుండి వెలువేయండి. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటలు బట్టి, అనగా యోగాషు మాటలు బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రూపి అతని చావగొట్టింది. ఇది నా యోగాషు సంగతి. అర్థమైందా? యోగాషు యొక్క ముగింపు ఏంటంటే ఇది. చంపండి అన్నాడు. మనకు వ్యతిరేకంగా మాట్లాడతారా? మన ఇష్టం. అప్పుడంటే ఏదో బాగా చేసుకున్నాము, యెహోయాలో ఉన్నంత వరకు బాగా చేసుకున్నాము, అందరం బాగా చేసుకున్నాము, బరువు అర్పించాము. యెహోయాలో లేడు, మన ఇష్టం. మనం పూజలు చేసుకుంటాం, విగ్రహాలు చేసుకుంటాం, ఆయనకి ఎందుకు? ఒక విషయం నేను చదవడం లక్ష్యంగా 20 లక్షలు చదవండి. దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి వచ్చాడు. యెహోవా ఆత్మ మామూలుగా ప్రసంగాలు చేసే ఒక రకంగా ఉంటుంది, పరిశుద్ధాత్మ పూర్ణంగా చేసే ప్రసంగం వేరుగా ఉంటుంది. ఎలా తెలుసుకోలేదు? కొంతమంది ప్రసంగాల్లో పసలేదు, ఆరాధనలో పసలేదు, ప్రార్థనలో పసలేదు, శక్తి లేదు, ప్రసంగంలో శక్తి లేదు. అంటే వస్తాడు చేతి వాళ్ళలో చెప్పాను కదా, వాళ్ళలో ఎవరైనా మాట్లాడచ్చు, ఫోన్లోకి వస్తాడు. ఎవరు యేసు ప్రభు సభలో గుర్తు చేస్తారా? ఎదురుగా 2 రాష్ట్రం పెట్టుకొని బైబిల్ స్టడీ చేస్తారు. ప్రభు వాళ్ళలో బైబిల్ స్టడీ, ప్రభు వాళ్ళలో అరగంట మాట్లాడచ్చు, 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడారు. ప్రభు వాళ్ళలో బైబిల్ స్టడీ చేస్తావా? రిఫరెన్స్ చేస్తావా? దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ పేదల గురించి మన రత్నాకరంగా వింటాము. 3 సార్లు పొందాడు, ఏడ్చి 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 కదా, పాపం ఒప్పుకున్నాడు, సంతాపంగా ఏడ్చినాడు. దేవుడు పెద్దకోసం రోజున పేదలనే వాడుకున్నాడు. ఫ్యూ డేస్ బ్యాక్, కొన్ని రోజుల క్రితం ఒప్పుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 10 నిమిషాల ప్రసంగం, 10 నిమిషాల ప్రసంగం. 3000 మంది కరుడుగట్టిన యూదులు, మామూలు కాదు, కరుడుగట్టిన యూదులు రక్షణలోకి వచ్చారు. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయదు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయదు. ఎందుకు? ఆల్రెడీ మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఎఫెసీ 1:10 సత్యవాక్యం అనగా రక్షణ సువార్తమైన క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితే అయిపోయింది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. కానీ మరలా ఎఫెసీ 5:18 ఏమన్నాడు? ఆత్మ పూర్ణులై ఉండండి.
సేపు మొత్తానికి టైం అయిపోతుంది. దేవుని అడిగావా, ప్రభువా నీ ఆత్మ పూర్తిగా చేయి, నీ పరిశుద్ధాత్మతో నింపు. దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. దేవుని అడుగు. నీ ప్రార్థనలో మార్పు వస్తుంది, నీ ఆరాధనలో మార్పు వస్తుంది, నీ పరిచయంలో మార్పు వస్తుంది, నీ ప్రసంగాల్లో మార్పు వస్తుంది. దేవుని అడుగు, ప్రభువా ఆత్మ పూర్ణంగా చేయి, ఆత్మ పూర్ణంగా నడిచి పరిశుద్ధాత్మతో నింపు. ఎక్కడ ఉంది ఆధారం? ఎఫెసీయులకు రాసిన 5:10. అందుకే చదువుతున్నాడు, మీరు వర్ధిల్లుదురు, బాగుపడరు, దేవుడు విసర్జించాడు. పరిశుద్ధాత్మతో చేసే ప్రసంగంలో మార్పు. మరి ఏం చేశారు? 27వ వచనం, అందుకు వారిని ఉపదేశించి రాజు మాటలు కట్టి యెహోవా మందిర పావనంలో రాళ్ళు లేదని ఇదే మామూలే. ఈ మధ్య చెప్పలేదా ఆయన్ని? చెప్పలేదని మామూలే. మోషే మీద రాళ్ళు తీసుకోలేదా? దైవ సేవకులు నేను అన్నిటికీ రెడీ ఉంటాను కదా, రాళ్ళు కూడా నీకేముండవు. దాని మీద రాళ్ళు ఉండితే రాళ్ళు తీసుకుంటే దాని తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సెకండ్ రాళ్ళతో లేదా దేవుని సేవ సులువైంది కాదు. బైబిల్లో ఉంది, కూర్చొని తను కూడా వేసుకోండి. ఈ రోజుల్లో అంటే ఒక సేవ వస్తుంది. ఎందుకు? పెట్టుబడి లేని వ్యాపారం బాగా వస్తాయి డబ్బులు కదా. ఏఎస్ వస్తుంది, జిఎంఏ వస్తుంది, కేఎంఏ వస్తుంది. ఎవరైనా ప్రార్థన చేస్తే డబ్బులు, బర్త్డే డబ్బులు. అంటే ఒక సేవ. బ్రదర్ ఏం చేస్తున్నాం అంటే సేవ. బ్రదర్ ఏం చేస్తున్నాం అంటే సేవ. పిలుపు లేదు, దర్శనం లేదు, సంఘ ఆమోదం లేదు, పెద్దల ఆమోదం లేదు, దేవుని పిలుపు లేదు. సేవ అంటే ఎంత త్యాగాలు నేర్పిస్తుంది తెలుసా? తొందరపడి సేవకు రావద్దు. కొంతమంది సేవకు వచ్చారు, తొందరపడి వచ్చారు, దేవుడి చిత్తం లేకుండా సేవకు వచ్చారు. అది కూడా ఉంది. కొంతమంది ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆ ఉద్రేకాలకు లోనైపోయి తొందరపడి సేవకు వచ్చారు. దేవుడి చిత్తం కానీ కాదు. నువ్వు ఉద్యోగం చేస్తే దేవుని సేవ చేయడం దేవుని చిత్తం. నువ్వు సేవకు రావచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని రా, దేవుడి చిత్తాన్ని సేవ. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారములను మరిచిన వాడై, ఏమంట? యెహోయాదా తనకు చేసిన ఉపకారములను మరిచిన వాడై అతని కుమారుని చంపించను. 100% హస్తం ఎవరిది? యోవాషు హస్తం. తనకు పుట్టినప్పుడు గతి లేదు. అతని రాజకుమారులను చంపేటప్పుడు యెహోయాదా ఆయన భార్య వాళ్ళిద్దరు కలిసి కొన్ని గంటలు పడకటిలో మళ్ళా 6 సంవత్సరాలు దేవుని మందిలో దాచిపెట్టి బుద్ధి నేర్పించి, జ్ఞానం నేర్పించి, పసువాడైన సింహాసనం పెట్టించి, కిరీటం పెట్టి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన చేతించి రాజుగా చేస్తే ఒక విశ్వాసి ఎంతకైనా తెలియడానికి పోతాడు. తన ప్రవర్తన విషయాన్ని అజాగ్రత్తగా ఉండేవాడు. చచ్చును, ఆత్మీయ చచ్చిపోతావు. ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఇంత ఆత్మీయుడు దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నవాడు. ఎంత మంచిగా ఉన్న యోవాషు తన ముగింపు రోజుల్లో ఎట్లా ఉన్నాడో చూడండి. ఇంకా ఇప్పుడు 25వ వచనం మధ్యభాగం. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషం, కుమారుడు అన్నాడు. కుమారుడు ఒక జకర్యానే కాదు, ఇంకా ఎంతమంది చెప్పాడు? యెహోయాదా కుమార్ బహువచనం ప్లూరల్లో రాయబడింది. కుమారుడా కుమారుడా 25వ వచనం చదవండి. కుమారుడా బహువచనం. ఇంకా ఎంతమంది చెప్పాడు? యెహోయాదా కుమారుడు. ఇంకా చంపేశాడు.
జకర్యా కూడా చదువుకున్న మాత్రమే కాదు మిగతా కూడా ఇది యోవాష సంగతి. అప్పుడు జకర్యా ఏమన్నాడు చూడండి 22వ వచనం. ఈ ప్రకారంగా యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారాలను మరచినవాడై అతని కుమారుని చంపించెను. జకర్యా చనిపోయినప్పుడు యెహోవా దీని దృష్టించి దీవించాలను తెచ్చునుగాక. యెహోవా దీని దృష్టించునుగాక. చూడడం లేదా? దేవుడు చూడడం లేదా? ఎవరు లేనప్పుడు చేస్తున్నావా? చీకట్లో ఉన్నప్పుడు చేస్తున్నావా? రహస్యంగా చేస్తున్నావా? దేవుడు దీని దృష్టించి విచారాలు తెచ్చునుగాక. రాత్రి చూస్తున్నాడు, నీ సినిమాని చూపిస్తాడు. కాదు కదండి, డేటా అంటాడు కదా కంప్యూటర్ భాషలో. ఈ డేటా బయటకు లాగుతాడు కదా. ఎక్కడెక్కడ తిరిగినా, ఎక్కడెక్కడ మాట్లాడినా, ఎవరితో సెల్ ఫోన్ మాట్లాడావు, చదువు ఎక్కడ మాట్లాడావు, ఎక్కడ నడిచినావు, ఎక్కడ పండుకున్నావు, మొత్తం నీ డేటా అంతా బయటకు లాగుతాడు. నీ ఇష్టం ఎంత బయటకు లాగుతాడు. నీ సినిమాని చూపిస్తాడు, విచారణలు తెస్తాడు. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. గూఢమైన ప్రతి అంశాలను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు, అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు విమర్శలోకి తెస్తాడు, తీర్పులోకి తెస్తాడు. గూఢమైన ప్రతి అంశం దేవుడు విచారణలో తెస్తాడమ్మా. అయ్యా గమనిస్తున్నావా? ఓల్డ్ టెస్టిమెంట్ లో కంటికి కన్ను పండిత, న్యూ టెస్టిమెంట్ లో ఈయన మీద రాజేస్తా ఉంటేనేమో యోవాషు ఏమన్నాడు? యెహోవా దీని దృష్టించి విచారణలోకి తెచ్చునుగాక. సగం మీద రాజేస్తాడు. చెప్పండి, ఈ పాపం వారి మీద మోపుడు ఎంత తేడా వచ్చింది. కాలంలో కొత్తది ఉండదు. కంటికి కన్ను ఎంత భక్తులైనా సరే. దావీదు ఏమన్నాడు చెప్పండి? యోవాబు గురించి చనిపోయినప్పుడు ఏమన్నాడు? యోవాబు గురించి, అదోనియా గురించి, కొంతమంది గురించి ఏమన్నాడు? షిమి గురించి, వాళ్ళకి అన్ని చేయాల్సినవన్నీ చేయాలంటాడు. ఎంత భక్తులైనా కంటికి కన్ను ఓల్డ్ టెస్టిమెంట్ లో, న్యూ టెస్టిమెంట్ లో వారి మీద మోపదు. యేసు ప్రభు తండ్రి క్షమించు. యేసు ప్రభు క్షమాపణ పొందుకున్నావా? జీవితకాలం అంతా పూజలు చేశాడు, నరహత్యలు చేశాడు, ఎంతమంది ఆడవాళ్ళని చంపేసినాడు, చాలా మంది చంపాడు, చాలా మంది ఆడవాళ్ళు విధవరాలు అయినారు, చాలా మంది పిల్లలు దిక్కులేని అయినారు. 200 యేసు ప్రభు క్షమించాడు. యేసు ఈ రాక్షసులకు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు యేసు ప్రభు? నేనే ఈ రాత్రిలో రక్షణలోకి వస్తాను, ఈ రాత్రిలో రక్షణలోకి వస్తాను. సంవత్సరం నాలో ఆందోళన కలుగుతుంది. మా ఇంటి టెరస్ మీదకి వెళ్ళి గాలిలో మోకరించి యేసు ప్రభు ప్రార్థించాను. యేసు ప్రభు వారిని నా పాపం కొరకు శిలువలో చనిపోయినా తిరిగి లేచిన నిరంతర ద్వారా పడగయ్యా, నా హృదయంలో రాయేసయ్యా, చిన్న ప్రార్థన చేశాను, కన్నీటితో చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు కాపాడుతున్నాడు. క్షమాపణ పొందావా? తండ్రి మీరేం చేయించున్నారు, క్షమించు. చెప్పండి, ఎవరు ప్రార్థన చేసినాడు? మీ తమ్ముని యొక్క స్వరము చెప్పండి, మీ తమ్ముని రక్తం యొక్క స్వరము
మేలులో నుండి నాకు మొరపెట్టుతుంది. ఏమని మొరపెడుతుంది చెప్పండి. మానవుడు చెప్పాడు శిక్షించు, కైని చెప్పాడు శిక్షించు, కైని చెప్పాడు శిక్షించు, హెబెలు రక్తం కంటే మరి ఎక్కువగా మనకు భక్ష రక్తం కింద మనం వచ్చాము. క్రీస్తు రక్తం ఏమంటుంది? తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, తండ్రి క్షమించు. యేసు ప్రభు క్షమాపణ పొందామా? ఇంటికెళ్ళు, ఈ పడక దగ్గర మోకరించు, అన్నిటితో నేను పాపాలి. ఇంకో విషయం చెప్పంటారా? విశ్వాసంలో ఎన్నో పాపాలు, విశ్వాసంలో పడక దగ్గర మోకరించి నీ పాపాలు పడగలవు. శ్రమను క్షమించాడే, నువ్వు క్షమించగలుగుతున్నావా? సొంత భార్యనే క్షమించగలుగుతున్న విశ్వాసంగా. భర్త ఏదో రోజు చేయడానికి కొట్టినాడు, మనసులో పెట్టుకున్నావు, 5 సంవత్సరాలు అయింది. నువ్వు ఒక విశ్వాసంగా. తోబుట్టువులు క్షమించుకోలేవే, దైవ సేవకుడు ఏదో ప్రసంగం చేశాడని కక్ష తెచ్చుకున్నావే, దైవ సేవకుని క్షమించుకోలేవే, ఒక విశ్వాసమేనా? శ్రమను క్షమించినట్టు యేసు ప్రభు క్షమించినట్టు ఒకరి నిలబడి కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. ముగిస్తాను. రెండోది మీకు ఎన్ని ప్రసంగాలు? 12 ప్రసంగాలు. 6 12 ప్రసంగాలు. ఏం నేర్చుకున్నాం? యేసు ప్రభు మాటలను లైట్గా తీసుకున్నాడు. ఒక ఆయన చాలా లైట్గా తీసుకున్నాడు. ఎంత యేసు ప్రభు ఎంత చెప్పినా లైట్గా తీసుకున్నాడు. పోయి ఇసుక కట్టేసినాడు. లక్షలు పెట్టి ఇసుక మీద ఇల్లు కట్టేసినాడు. ఇంకొక ఆయన యేసు ప్రభు మాటలు సీరియస్గా తీసుకుని బండ మీద ఇల్లు కట్టాడు. అంత అయిపోయిన తర్వాత బాణపరిశ్రమ వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాడు. ఏమైనా తీసుకుని పెట్టినాడు. ఆయన పాట గొప్పది. 12 ప్రసంగాలు సీరియస్గా తీసుకో. ఈ బోధకులు ఇంతలే ప్రసంగాలు వేస్తారని అనుకోదు. మరొకరిలో వచ్చి పడుతున్నాను. ఇంటికి మోకరించు, పాపాలు సరి చేసుకో, దేవుడి దగ్గర క్షమాపణ, వేరే వాళ్ళకు క్షమాపణ, దిద్దుబాటు చేసుకో, దీవెన పొందు. తనలో వచ్చి ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం మౌనంగా దైవస్థానాన్ని మన హృదయాలను పరీక్ష చేసుకుంటాం. సర్వాధికారి నిరంతరము స్తోత్రాలు ప్రేమించి ప్రారంభించి తిరిగి లేచి మమ్మల్ని రక్షించి మానవుల సజీవులుగా ప్రభుత్వం 2 రోజుల మీటింగ్స్ లో ఏ పదవి లేకుండా, ఇబ్బంది లేకుండా, ప్రాణాపాయం కలగకుండా చక్కగా జరిగించాం. సంఘాన్ని దీవించండి అయ్యా. సంఘ సరిహద్దులు, సేవా సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు చేర్చండి. పండుగ పండుగ దీపస్తంభాలను దీపముగా చేయండి. ఈ దాడులకి చుట్టుపక్కల ప్రాంతాలకి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని చేయండి. రాష్ట్ర విజయానంద గారి కొరకు, వారి సతీమణి కొరకు, వారి యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దాసుని చేతులు బలపరచండి, వాడుకోండి. సంఘ పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు దీవించండి, బలంగా వాడుకోండి. ఎంతో ప్రయాసపడ్డారు, చేతులు చాచినారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడ్డ వాళ్ళని దీవించండి. కాను పిలిచిన వాళ్ళని దీవించండి.
పండుగ చేసిన వాళ్ళని దీవించండి. నేను ఎంతో మంది ప్రేమించున్నారు. మీ నాన్న పెట్టి చూపిన ప్రేమ ఖర్చులకు అన్యాయస్తులు కాదు. అపారమైన దీవెనలు సంఘం పైన, కుటుంబాల పైన పొందరించండి. ఉపయోగించుకుని దాసులు ఎంతో చక్కగా పాటలు పాడారు. వారిని కూడా దీవించండి. సేవలు వచ్చినారు, దీవించండి. ఇలా గృహాలకు వెళ్తున్నాం, క్షేమకరమైన ప్రయాణాలు యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం. అందరికీ